హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 17/9/2025 నాటి కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా సెప్టెంబర్ 17 ప్రత్యేకతలు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజులన్నీ ఉన్నాయి. ఆ యొక్క సెప్టెంబర్ 17th ఉన్నటువంటి హిస్టరీలో ఉన్నటువంటి ముఖ్య రోజులు ఏమున్నాయి, వాటికి ప్రత్యేకత ఏముంది, దాంతోపాటుగా స్వస్థ నారీ స్వస్తి పరివార్, ఓకే, స్వస్థ నారీ స్వస్తి పరివార్ అనే స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు ప్రవేశపెట్టారు, ఎవరి తరపున అనేది, మరి టీమిండియా స్పాన్సర్గా అపోలో టైర్స్, ఎందుకంటే ఇటీవల కాలం చూసాం ఇక మనకు డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్ ఇవన్నీ ఉన్నాయి, వాటిని నిరోధించారు ఇండియా నుంచి. దానివల్ల డ్రీమ్ 11 కూడా తప్పుకోవడం జరిగింది, అది కూడా బెట్టింగ్ యాప్ కాబట్టి. మరి దాని స్థానంలో టీమిండియా బీసీసీఐకి స్పాన్సర్గా అపోలో టైర్స్ రావడం జరిగింది. దీని యొక్క డీల్ విలువ ఎంత, మరి దాంతోపాటుగా వార్తలోని వ్యక్తి షెల్లీ ఆన్ ప్రేజర్ ప్రైస్, ఈరోజు ఆమె రిటైర్మెంట్ ప్రకటించిందనమాట. షెల్లీ ఆన్ ప్రేజర్ ప్రైస్ రిటైర్మెంట్ ప్రకటించింది. మరి దామ ఏ రంగంలో ప్రసిద్ధి చెందింది, ఆమె యొక్క ఇంపార్టెన్స్ ఏమున్నాయి, వీటితో పాటుగా అరబ్ ఇస్లామిక్ నాటో అనే కూటమి ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ యొక్క అరబ్ కంట్రీస్, అదేవిధంగా ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా 57 ముస్లిం కంట్రీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం కూడా ఒక నాటో లాగా ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని మీటింగ్ జరపడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నాటో ఉంది మనకు, ఇప్పుడు అన్ని ముస్లిమ్స్ కంట్రీస్ కూడా కలుపుకొని నాటో ఏర్పాటు చేస్తే ఏముంటుంది, మరి భారతదేశానికి ఎదురయ్యేటటువంటి చిక్కులే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. మరి ఈ యొక్క ఇవన్నీ ప్రతిరోజు మీకు కావాలనుకుంటే మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ పోటీ పరీక్ష ఏదైనా సరే మీకు కంటెంట్ వన్ లైనర్ ఎంసీక్యూల రూపంలో మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఎక్సలెంట్గా కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం మీకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి యాప్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి చూస్తే ఈరోజు భాగంగా సెప్టెంబర్ 17 ప్రత్యేకతలు ముఖ్యంగా ఈరోజు మనకు చాలా ముఖ్యమైన 3 ఉన్నాయి. అందులో ఒకటి సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలో, అంటే మనకు హైదరాబాద్ విమోచన దినోత్సవం, తెలంగాణ విముక్తి దినోత్సవం అని చెప్పడం జరుగుతుంది. అది ఈరోజు జరిగింది. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్య ద్వారా నిజాం రాజ్యాన్ని కూల్చివేసి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అది కూడా ఈరోజే సెప్టెంబర్ 1998లో ఆపరేషన్ పోలో ద్వారా, సో ఆపరేషన్ పోలో ద్వారా సాధించామన్నమాట. తర్వాత ఇదే మరి దీనికి మెయిన్ ప్రధాన కారకులు ఎవరంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన యూనిటీ డే అక్టోబర్ 31 నాడు ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఈయన మొత్తం భారతదేశాన్ని యూనిటీగా చేశారు కాబట్టి ఆ రోజు మన యూనిటీ డే జరుపుకోవడం జరుగుతుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఉంది మనకు గుజరాత్ రాష్ట్రంలో. మరి అదే మరి ఆంధ్ర గాంధీ అని పేరు పొందినటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య గారు కూడా జయంతి ఈరోజు. వావిలాల గోపాలకృష్ణయ్య, ఈయన మన ఆంధ్ర గాంధీ అంటాం. ఈయన అనేకమైన రచనలు చేశారు. ఆ యొక్క అందులో తొలి రచన ఏమంటే శివాజీ అనే రచన. మరి అదే మాదిరిగా ఇక్కడ మనకి ఎంఎఫ్ హుస్సేన్ ఉన్నారు. ఎంఎఫ్ హుస్సేన్ కూడా జయంతి, ఎంఎఫ్ హుస్సేన్ గారి జయంతి ఇదే రోజు. ప్రధాని నరేంద్ర మోడీ గారి కూడా జయంతి. మరి ఎంఎఫ్ హుస్సేన్ ఎవరంటే ఈయన పెయింటర్, చాలా ఫేమస్ పెయింటర్ ఇన్ ఇండియా. ఈయన ఏమంటామంటే మనం పికాసో ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఈయన ఫేమస్ డ్రాయింగ్ వచ్చేసి అన్టైటిల్డ్ గ్రామ యాత్ర. ఇటీవల కాలంలో ఇది చాలా ఎక్కువ డబ్బు వచ్చిందనమాట. దీని వేలం వేడిస్తే దాని పేరు ఏమంటే అన్టైటిల్డ్ గ్రామ యాత్ర అనేది. మరి ఈయన మనం పికాసో ఆఫ్ ఇండియా అంటాం. మరి పికాసో ఎవరంటే ఈయన కూడా చాలా ఫేమస్ పెయింటర్, స్వీడన్ దేశానికి చెందిన చాలా ఫేమస్ పెయింటర్. అతనితో మనం ఎంఎఫ్ హుస్సేన్ గారిని మనం పోల్చడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మనఒకసారి చూసినట్టయితే ఇక సెప్టెంబర్ 17 నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్కు విముక్తి. ఓకే, సో నిజాం పరిపాలన నుంచి మనకు హైదరాబాద్కు విముక్తి కలిగిందనమాట. దీన్ని మనం తెలంగాణ విమోచన దినం అని కూడా అంటాం. మరి స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి వావిలాల గోపాలకృష్ణ గారి జయంతి. అదే మాదిరిగా భారత చిత్రకారుడు పెయింటర్ అయినటువంటి ఎంఎఫ్ హుస్సేన్ గారి జననం ఈరోజు. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మ దినోత్సవం కూడా ఇదే రోజు జరుపుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా ఈరోజు మనకు ఉన్నటువంటి చాలా ముఖ్యాంశాలు. మరి చూస్తే హైదరాబాద్ విలీనం గురించి ఒకసారి చూద్దాం. దీన్ని హైదరాబాద్ లిబరేషన్ డే అని కూడా అంటాం. మరి చూస్తే భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు 1947 వచ్చింది. సో 1947 వచ్చినా కూడా 13 నెలలు కూడా ఇది హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాలేదు. మేము పాకిస్తాన్ ఉంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశం సైనిక చర్య జరిపి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. అది చరిత్రలో నిలిచిపోయిందన్నమాట. చూస్తే మరి
13 నెలల పాటు నిజాం పాలనలోనే ఉండేది. ఆ సమయంలో ఇక్కడ అనేక అరేచకాలు ప్రజ్వరిల్లాయి. ముఖ్యంగా మానవ హక్కులు పూర్తిగా నశించాయి. మతతత్వం రాజ్యం వెళ్ళింది. రజాకారులు అడ్డు అదుపు లేకుండా తమ అకృత్యాలను సాగించారు. మరి ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో రాజ్యంలో శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం పోలీస్ చర్య చేపట్టింది. ఫలితంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీ నాడు హైదరాబాద్ సంస్థానం భారత్ విలీనమైంది. అంటే మనకు 1947 ఆగస్టు 15 నాడు మనకి ఇండిపెండెన్స్ వస్తే, కానీ హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడైతే మనకు కలిసిపోయిందంటే 1948. ఓకే, సో 1948 ఇప్పుడు మనకు వచ్చింది సెప్టెంబర్. ఓకేనా, సో ఆగస్టుది సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ రాజ్యం మనకు ఏమైంది, ఇండియాలో విలీనం కావడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే మనకు రజాకార్ల అకృత్యాలు. కాసిం రజ్వీ 1946లో రజాకార్ వ్యవస్థకు అధ్యక్షుడిగా ఉన్నారనమాట. అప్పుడు నిజాం రాజు సూచన మేరకు రజాకార్లను సైనిక శక్తిగా రూపొందించాడు. వారి ద్వారా హిందువులకు వ్యతిరేకంగా పోరాటం చేసే హైదరాబాద్ రాజ్యంలో ఇస్లాం వ్యాప్తికి కృషి చేశాడు. అతని ఆధ్వర్యంలోని రజాకార్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. సో మరి అప్పుడు ఏం చేసాం మనం, భారతదేశం ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్య చేపట్టింది. నాటి హైదరాబాద్ రాజ్యంలో కొనసాగిన రజాకార్ అకృత్యాలు, నిజాం నిరంకుశ పాలన, కమ్యూనిస్టు తిరుగుబాటు చర్యలను అణచివేసి రాజ్యంలో శాంతి భద్రత నెలకొల్పడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో, చాలా ఇంపార్టెంట్ మిత్రమా, ఆపరేషన్ పోలో. మరి అనేక ఎగ్జామ్ అడిగారు ఆపరేషన్ పోలో అనేది దేనికి సంబంధించిందంటే, సో ఆపరేషన్ పోలో అనేది హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశం విలీనం చేయడానికి ఉపయోగించినటువంటి సైనిక చర్య పేరే ఆపరేషన్ పోలో. సో సిద్ధమైంది. ఈ చర్య శాంతి భద్రతలకు సంబంధించి కాబట్టి దీన్ని పోలీస్ చర్యగా పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్నది మాత్రం భారత సైన్యమే. ఈ యొక్క ఆపరేషన్ 1948 సెప్టెంబర్ 11 ప్రారంభమై 17న ముగిసింది. అంటే ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 13, 1948లో ప్రారంభమైతే మరి 1947లో నిజాం రాజులు లొంగిపోయి మరి యొక్క హైదరాబాద్ను ఏం చేశారంటే భారతదేశంలో విలీనానికి ఒప్పుకోవడం జరిగిందనమాట. మరి చూస్తే ఇదే రోజు నరేంద్ర మోడీ గారి జయంతి సందర్భంగా స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్, అంటే స్వస్థ నారి స్వశక్తి పరివార్ అంటే తెలుగులో ఏమిటంటే ఆరోగ్యవంతమైన స్త్రీ. స్వస్థ నారి అంటే స్త్రీ, ఆరోగ్యవంతమైన స్త్రీ. ఓకే, స్వశక్తి అంటే ఆరోగ్యవంతమైన కుటుంబం అనే స్కీమ్ను నరేంద్ర మోడీ గారి జయంతి సందర్భంగా భారతదేశం వ్యాప్తంగా మహిళలకు, పిల్లలకు ఈ యొక్క ముఖ్యంగా ఇది రిలేటింగ్ టు మనకి హెల్త్ ఇష్యూస్ అన్నమాట. హెల్త్ అంటే 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ గారి జయంతి వరకు ఈ యొక్క ప్రతి సంవత్సరం జరపాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో చూస్తే ప్రారంభకులు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ప్రారంభించారంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17, 2025న ప్రారంభం కావడం జరిగింది. ఓకే, ఎప్పుడు ముగింపు అంటే అక్టోబర్ 2వ తేదీ 2025 గాంధీ జయంతి రోజు ముగింపు అన్నమాట. దీనికి ముఖ్య లక్ష్యం ఏమంటే భారతదేశం అంతటా మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం. ఇది ముఖ్యంగా కంప్లీట్గా ఆరోగ్య సంరక్షణ సంబంధించిన ఎవరికంటే మహిళలకు సంబంధించినటువంటిది. మరి ఎక్కడి ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇండోర్, సో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభించారు. ఇండోర్ అని తెలుసు మనకు, క్లీన్ సిటీ ఆఫ్ ఇండియా. కంట్రీస్గా ప్రతి సంవత్సరం ఇది పేరు రాబడుతూనే ఉంది. సో ఇండోర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అనే స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎప్పుడంటే 17 సెప్టెంబర్ ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ ఇది ముగుస్తుంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క స్కీమ్ను తీసుకోవడం జరిగింది. మరి ఇలా ఏం చేస్తారంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యంలో, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ మందిరాలు, ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు ఈరోజు నిర్వహించడం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ ఏం చేస్తారంటే ముఖ్యంగా ఆరోగ్య పరీక్షలు, ఎవరికి, మహిళలకు, అందరికీ, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు, అనీమియా, డయాబెటీస్ లాంటివి, క్యాన్సర్ స్క్రీనింగ్, పోషణ సలహాలు, ఉచిత మందుల మరి చికిత్స, ఆరోగ్యం అవగాహన సమావేశాలు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి అన్నమాట. దీనివల్ల మహిళలు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది, తద్వారా భారతదేశం ముందుకెళ్తుంది అనే
కోణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అడగచ్చు అనమాట. మరి స్వస్థనారి స్వశక్తి పరివార్ అనే స్కీమ్ దీనికి సంబంధించినటువంటిది అంటే ముఖ్యంగా మహిళలు పిల్లలకు సంబంధించి ఆరోగ్యకరమైనటువంటి వాటికి ఇది జరిగినటువంటిది అనమాట. మరి చూస్తే వీటి మీద ఒక బిట్లు చూద్దాం. ఎటువంటి బిట్లు అడగచ్చు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే, స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ వాజ్ లాంచ్డ్ ఆన్ విచ్ డేట్? స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ను ఎప్పుడు ప్రారంభించారు? ఈరోజు కదా, 17th సెప్టెంబర్. ఓకే, 14th నవంబర్, 17th సెప్టెంబర్. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమండి 17th సెప్టెంబర్. సో ఇది స్టార్టింగ్, 2nd అక్టోబర్ మనకి ఎండింగ్ అనమాట. మరి 14th నవంబర్ చిల్డ్రన్స్ డే. మరి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ స్కీమ్, ఈ యొక్క స్కీమ్ స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అని అడుగుతున్నారు మనకు. అగ్రికల్చర్ గ్రోత్, ఉమెన్స్ హెల్త్ ప్రొటెక్షన్, రోడ్డు డెవలప్మెంట్, రివర్ క్లీనింగ్. ఏది మిత్రమా? సో వ్యవసాయ అభివృద్ధి, మహిళల ఆరోగ్య పరిరక్షణ, రహదారి అభివృద్ధిన, నదుల శుద్ధిన. సో మనకి ఏం మెయిన్ పర్పస్ ఏమిటి మనకి? ఇది ఉమెన్స్ హెల్త్ ప్రొటెక్షన్, మహిళలకు సంబంధించి ఆరోగ్య పరిరక్షణ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మూడోది ఏమంటే, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్? సో డ్యూరేషన్ ఎప్పుడు ఇది అంటున్నారు? మొత్తం ఎంత? అది 15 days ఉంటుంది అనమాట, 15 రోజుల ప్రోగ్రామ్. ఓకే, 17 సెప్టెంబర్ నుంచి 2nd అక్టోబర్ వరకు మొత్తం 15 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం మనకు జరుగుతుంది. మరి ద స్లోగన్ స్వస్థనారి స్వశక్తి పరివార్ రిలేట్స్ టు, స్వస్థనారి స్వశక్తి పరివార్ అనేది దేనికి నినాదం అని అడుగుతున్నాడు. అంటే ఈ యొక్క బిట్స్ అన్ని కూడా రాబోయే ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉందన్నమాట. మహిళా విద్య, మహిళా ఆరోగ్యం, మహిళా రక్షణ, మహిళా ఉపాధి. సో ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ హెల్త్, ఉమెన్స్ సేఫ్టీ, ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్. ఏది మిత్రమా ఆన్సర్? సో ఉమెన్స్ హెల్త్. సో ఉమెన్స్ హెల్త్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే, విచ్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ స్కీమ్? ఇక స్వస్థ నారీ స్వశక్తి పరివార్ సంబంధించి ఒక పథకానికి బాధ్యత వహించే మరి కేంద్ర మంత్రిత్వ శాఖ పేరు ఏమంటున్నాడు? సో మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఏది మిత్రమా? సో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబుల్ అనమాట. సో ఇది మనకు రాబోయే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్ అనమాట ఇది. మరి నెక్స్ట్ వన్, టీమిండియా ప్రధాన స్పాన్సర్గా అపోలో టైర్స్. ఒప్పంద విలువ 579 crores. చాలా 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 ఇంపార్టెంట్ అనేది. సో బీసీసీఐ మరి దానికి ప్రధాన స్పాన్సర్గా అపోలో టైర్స్ అనేది 579 crores కొనుగోలు చేసింది. ఇందులో మనకి ఏముందంటే డ్రీమ్ 11. సో డ్రీమ్ 11లో మనకు ఈ యొక్క డీల్ అనేది మనకు రద్దు అయిపోయింది. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. అందువల్ల ఈ యొక్క డ్రీమ్ 11 కూడా అక్కడ తప్పుకోవడం జరిగింది. మరి ఆ యొక్క స్థానంలో మరి అపోలో టైర్స్ అనేది 579 crores ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది మాత్రం చాలా పెద్ద డీల్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో రాబోయే ఎగ్జామినేషన్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా అడే అవకాశం ఉందన్నమాట. చూస్తే భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా అపోలో టైర్స్ ఒప్పందంలో భాగంగా 2.5 ఏళ్లకు గాను బీసీసీఐకి 579 crores చెల్లింపుస్తూ ఉంది. ఇది కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే. సో 2.5 సంవత్సరానికి గాను బీసీసీఐకి 579 కోట్ల రూపాయలు ఇది చెల్లిస్తూ ఉందన్నమాట. మరి ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ఏమైంది, డ్రీమ్ 11 అనే సంస్థ తప్పుకోవడం జరిగింది. తప్పుకోవడమే కాదు, దాదాపుగా 4 గేమింగ్ ఈ యొక్క స్టార్టప్లు వచ్చేసి ఏమనంటే యూనికార్న్ సంస్థలు కూడా, యూనికార్న్ సంస్థ 4 ఆన్లైన్ ఈ యొక్క గేమింగ్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. యూనికార్న్ సంస్థలు కూడా అంటే అంత ఎఫెక్ట్. సో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 30,000 కోట్ల పైన ట్యాక్స్ కడుతూ ఉన్నారు. అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కాదనేసి చాలామంది తెలియని అమాయకులందరూ కూడా, ముఖ్యంగా యువత ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి 1,000 కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదనే ఉద్దేశంతో గవర్నమెంట్ లాభం అయినప్పటికీ దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో గతంలో టీమిండియాకు స్పాన్సర్గా వ్యవహరించినటువంటి డ్రీమ్ 11, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ మిత్రమా. సో డ్రీమ్ 11 ఒప్పందం రద్దయింది. అడగదనమాట ఈ యొక్క అపోలో టైర్స్ ఒప్పందం కుదరచ్చు కదా. మరి అపోలో టైర్స్కి ఒప్పందం కుదర్చుకోక ముందు ఈ యొక్క బీసీసీఐకి ఎవరు స్పాన్సర్గా ఉన్నారు అని అడగచ్చు అనమాట. ఏం చెప్పడం, డ్రీమ్ 11 అనే గేమింగ్ యాప్. ఓకే, మరి ఇకపై అపోలో టైర్స్ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తుందన్నమాట. మరి చూస్తే అపోలో టైర్లతో ఒప్పంద కాలంలో భారత జట్టు మొత్తం 121 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతుంది. ఈ యొక్క 2.5 yearలో 121 ఇంటర్నేషనల్ మ్యాచెస్, 21 ఐసీసీ మ్యాచ్లు కూడా ఆడుతుంది.
గతంలో డ్రీమ్ 11 358 crores, సో 358 crores రూపాయలు కాగా ఇప్పుడు అపోలో 500 crores రూపాయలు ఒప్పందం అనమాట. చూడండి, సో ఇది కూడా భారీగా పెరిగింది. దాదాపుగా 200 కోట్ల రూపాయల పైచులకు ఇంకా ఎక్కువ ఆర్జించింది బీసీసీఐ. సో అపోలో టైర్స్ చాలా ప్రముఖమైన సంస్థ. సో డ్రీమ్ 11లో ఒప్పందం ఉన్నటువంటి 358 crores-తో ఉంటే ఇప్పుడు ఇక అపోలో టైర్స్ అనేది 500 కోట్ల రూపాయలకు ఇక బీసీసీఐకి ఈ యొక్క ఒప్పందాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఉంటుందంటే 2028 మార్చి వరకు ఈ యొక్క ఒప్పందం అమల్లో ఉంటుంది. మరి ఇక బిడ్లో ఏ సంస్థలు పాల్గొనంటే మొత్తం 4 సంస్థలు పాల్గొంటే 3 సంస్థలు, దాంట్లో ఎక్కువ బిడ్ వేసిందంటే అపోలో టైర్స్. సో అపోలో టైర్స్ 500 కోట్ల రూపాయలకు బిడ్ వేయడం జరిగింది. మరి కాన్వా కంపెనీ వచ్చేసి 544 crores రూపీస్ అనమాట. జేకే సిమెంట్స్ వచ్చేసి 479 crores. మరి ఏ సంస్థ అయితే ఎక్కువ బిడ్ వేస్తుందో ఆ యొక్క సంస్థకి హక్కులు దక్కుతాయి. కాబట్టి ఈ అన్ని కంపెనీల్లో అపోలో టైర్స్కు 500 కోట్లకు బిడ్ వేయడంతో ఈ యొక్క హక్కులన్నీ కూడా అపోలో టైర్స్ దక్కించుకోవడం జరిగింది. మరి బీసీసీ యొక్క కార్యదర్శి ఎవరు ఇప్పుడు మనకంటే దేవజిత్ సైకియా బీసీసీఐకి ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ చూస్తే వార్తల్లోని వ్యక్తి షెల్లీ ఆన్ ప్రేజర్ ప్రైస్. చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. 100 meters రన్నింగ్ రేస్ స్ప్రింట్ అంటే మనకు గుర్తుకొచ్చేది జమైకా కంట్రీ. అది జమైకా కంట్రీలోనే అటు మేల్ అయితేనేమి ఇటు ఫీమేల్ అయితేనేమి అనేక ఈ యొక్క అథ్లెటిక్స్లో ఈ యొక్క దేశం చాలా ముందు ఉంటుంది. ఉసేన్ బోల్ట్ అయితేనేమి పురుషుల విభాగంలో, మరి షెల్లీ అయితేనేమి వీళ్ళు కూడా జమైకా కంట్రీకి చెందిన వాళ్ళే. మరి వీళ్ళు ఒక రికార్డు వెలిగారనమాట. ఈరోజు తనకి రిటైర్మెంట్ ప్రకటించింది షెల్లీ ఆన్ ప్రైజర్. చిన్న వయసులోనే నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి షెల్లీ, చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చే షెల్లీ ఇక ట్రాక్లో అందరినీ ఆకర్షిస్తూ ఈవెన్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా తన యొక్క కెరీర్ని కొనసాగించి పథకాలు సాధించేది గ్రేట్నెస్ ఆఫ్ షెల్లీ అనమాట. మరి మనకు ఈ యొక్క 100 మీటర్ల ట్రాక్ అంటానే మనకు గుర్తుకొచ్చేది మహిళా విభాగంలో షెల్లీ, అది పురుషుల విభాగంలో అయితే మాత్రం మనకు ఉసేన్ బోల్ట్లు మనకు గుర్తుకొస్తారు. మరి ఈ యొక్క ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈరోజు మరి తనకు కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఏజ్ దృష్ట్యా మరి ఇంకా రన్నింగ్ చేయలేదు కాబట్టి మరి చాలా ఇంపార్టెంట్ పర్సన్. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మ్యారేజ్ కన్నా ముందు పథకాలు సాధించింది. సో మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ పథకాలు సాధించింది. అదే ఈ యొక్క షెల్లీ యొక్క ఇంపార్టెంట్. ఓకే, మరి షెల్లీ ఆన్ ప్రేజర్ ప్రైస్ గుర్తుపెట్టుకో. ప్రైజ్ చాలా మంచి ప్రైజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, షెల్లీ ఆన్ ప్రేజర్ ప్రైస్ అనమాట. మరి కెరీర్ ఎప్పుడు ప్రారంభించిందంటే అట్ ది ఏజ్ ఆఫ్ 18, ఇప్పుడు 18 ఏళ్ళ క్రితం జపాన్లో ఒసాకాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో జమైకాలో 4x100 రీలే 100 రీలే మీటర్ల టీంలో సభ్యురాలుగా రజతంలో కెరీర్ స్టార్ట్ చేసింది. ఎప్పుడు సో ఛాంపియన్షిప్లో జమైకా తరపున 4x100 మీటర్ల రీలేలో టీంలో సభ్యురాలుగా రజతంతో తన యొక్క కెరీర్ స్టార్ట్ చేసింది టోక్యోలో. మరి కెరీర్ ఎప్పుడు ముగించిందంటే మళ్ళీ టోక్యోలోనే 2025 సెప్టెంబర్ 16వ తేదీన జపాన్లోనే. సో తన కెరీర్ స్టార్ట్ చేసింది జపాన్లోనే, సో ముగించింది కూడా జపాన్లోనే. జమైకా దేశానికి చెందినటువంటి షెల్లీ తన ప్రధాన ఈవెంట్ ఏమంటే ట్రాక్ చరిత్రలో అత్యుత్తమ అథ్లెట్ల ఒకరిగా గుర్తించిన 100 మీటర్ల పరుగుల్లో పాల్గొని 6వ స్థానం నిలిచింది ఇప్పుడు లాస్ట్లో కూడా. ఓకే, అట్ ది ఏజ్ ఆఫ్ 38లో కూడా ఇక ట్రాక్ చరిత్రలో ఇక 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని 6వ స్థానం నిలిచింది షెల్లీ. మరి ఒక నిక్ నేమ్ ఏముందంటే పాకెట్ రాకెట్ అనే బిరుదు ఉంది. మీకు నిక్ నేమ్ వచ్చేసి గతంలో అనేక ఎగ్జామ్స్ అడిగారు మిత్రుల దీన్ని. నిక్ నేమ్ అంటే షెల్లీకి ఉన్న నిక్ నేమ్ ఏమి అంటే మారు పేరు ఏమంటే పాకెట్ రాకెట్ గుర్తుపెట్టుకోండి. ఈమె ఎప్పుడు పుట్టిందంటే 27 డిసెంబర్ 1986లో 1986లో ఎక్కడ పుట్టిందంటే జమైకా క్యాపిటల్ కింగ్స్టన్లో పుట్టింది. జమైకా క్యాపిటల్ కింగ్స్టన్లో ఈమె పుట్టింది అనమాట. దేశం జమైకా, రాజధాని కింగ్స్టన్. మొత్తం సాధించిన పథకాలు ఈమె కెరీర్లో 29 పథకాలు సాధించింది. 29, అందులో ఒలింపిక్స్లో 8, వరల్డ్ ఛాంపియన్షిప్లో మొత్తం 16 అన్నీ కలుపుకొని, గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ అన్ని కలుపుకుంటే మేము మొత్తం 24 పథకాలు అంటే 2 డజన్లు మెయిన్ దాంట్లోనే. అటు ఒలింపిక్స్ అయితేనేమి ఇటు వరల్డ్ ఛాంపియన్షిప్ అయితేనేమి ఈమె సాధించిన పథకాల సంఖ్య. మరి ఒలింపిక్స్ 100 మీటర్ల గోల్డ్ ఎప్పుడు అంటే మొట్టమొదటిసారిగా ఎప్పుడు తనకి కెరీర్ స్టార్ట్ చేసిందంటే
2008 బీజింగ్ ఒలింపిక్స్ నందు మొట్టమొదటిసారిగా 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ సాధించింది. దీంతో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 2008 సంవత్సరంలో బీజింగ్ అంటే చైనా క్యాపిటల్ బీజింగ్లో ఉన్నటువంటి 100 మీటర్ల పరుగు పందెంలో ఈమె మొట్టమొదటిగా తనకు గోల్డ్ మెడల్ సాధించింది. చూస్తే జమైకాకే చెందినటువంటి అథ్లెటిక్ ఉసేన్ బోల్ట్ అంటే గుర్తొచ్చేది మనకు చీతా, అది చీతాతో పోలుస్తారు. పరుగుతో ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ సమయంలోనే షెల్లీ కూడా అంతర్జాతీయ ప్రస్థానం కూడా కొనసాగించింది. అంటే ఆల్మోస్ట్ ఉసేన్ బోల్ట్ అయితేనేమి షెల్లీ అయితేనేమి ఒకేసారి తమ కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. బోల్ట్ సమాంతరంగా పథకాలు గెలవడంతో పాటుగా తనకంటూ జమైకా స్టార్గా ప్రత్యేక అధ్యాయాన్ని కూడా ఈమె నెలకొల్పిందనమాట. కడు పేదరికం నుంచి వచ్చింది ఈమె. చాలా పేదరికం. జనరల్గా జమైకా అంటేనే చాలా పేద కంట్రీ. మరి జమైకా కంట్రీస్ నుంచి ఎక్కువ మంది ఈ యొక్క అథ్లెట్స్ వస్తూ ఉంటారు. ముఖ్యంగా 100 మీటర్లు రిలే అయితేనేమి 20 మీటర్స్ అయితేనేమి. సో జమైకా కడు పేదరికం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క స్థాయికి ఎదిగింది షెల్లీ. 2017లో కొడుకు పుట్టిన తర్వాత కూడా వరల్డ్ ఛాంపియన్షిప్లో ఏకంగా 3 స్వర్ణాలు. చూడండి, 2017లో కొడుకు పుట్టినాడు. ఆ తర్వాత కూడా మా వరల్డ్ ఛాంపియన్షిప్లో ఏకంగా 3 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పథకం గెలిచింది. అంటే మళ్ళా 7 పథకాలు సాధించింది. అందులో ఆషామాషి కాదు కదా గోల్డ్, 3 గోల్డ్ అంటే ఆషామాషి కాదు కదా. పిల్లోడు పుట్టిన తర్వాత కూడా అది కూడా సిజేరియన్. తిరిగి తన కెరీర్ స్టార్ట్ చేసి 7 పథకాలు గెలిచిందనమాట. 2020 టోక్యో ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెంలో రజతం గెలుచుకోవడం జరిగింది. 2020లో కరోనా సమయం కదా, 2020లో టోక్యో ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగులో కూడా రజతం గెలుచుకోవడం జరిగింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా 100 మీటర్ల పరుగులో గాయం కారణంగా తప్పుకోవడం జరిగింది. ఇలాంటి ఆమె కూడా పథకం వచ్చేది, కానీ గాయం కారణంగా తప్పుకోవడం జరిగింది. 2025లో రిటైర్మెంట్ ప్రకటన. అంటే 2017లో కొడుకు పుట్టాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ జరిగింది, అప్పుడు రజతం గెలుచుకోవడం జరిగింది. మరి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో గాయం కారణంగా ఆమె జట్టు నుంచి తప్పుకోవడం జరిగింది. 2025 సెప్టెంబర్ 16వ తేదీ నాడు తనకి రిటైర్మెంట్ను ఎక్కడైతే తన కెరీర్ ప్రారంభించిందో, ఎక్కడ ప్రారంభించింది, జపాన్లో ప్రారంభించింది, టోక్యోలో. అదే టోక్యోలో తనకి కెరీర్ను కూడా ముగింపు పలికింది. ఒకసారి దీని మీద బిట్స్ కూడా చూద్దాం మిత్రమా. ఎందుకంటే ఈ యొక్క బిట్స్ మనం ఏదో కంటెంట్ చదువుతానే ఈ బిట్స్ కూడా చూసుకున్నామనుకోండి, మనకి ఏమవుతుందంటే మనకు కెరీర్ పరంగా, మనకి ఎగ్జామ్షన్ పరంగా మరొకసారి రివైజ్ జరుగుతుంది. చాలా మంది చేసే తప్పేమంటే రివైజ్ చేయడం లేదు. సో రివిజన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పోటీ పరీక్ష అయినా సరే సక్సెస్ సాధించాలంటే మనకు కావాల్సింది రివిజన్. దురదృష్టం ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు చాలామంది రివిజన్ చేయడం లేదు. సో ఇంపార్టెంట్ ఇవ్వండి మిత్రమా. ప్రతిరోజు కూడా కనీసం మీరు మార్నింగ్ ఏమైతే చదివినారో నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 గంట సమయం అయితే మాత్రం మీరు కేటాయించండి. యాజ్ ఏ ఉత్తమ్స్ అకాడమీ మెంబర్స్గా మీరు కంపల్సరీగా ఈ రూల్ ఫాలో అవుతారనేసి నేను కోరుకుంటున్నా. మరి షెల్లీ అండ్ ఫ్రేజర్ ప్రైజ్ ఈ పూర్తి పేరు అనమాట. షెల్లీ అండ్ ఫ్రేజర్ ప్రైజ్ ఆఫెన్ కాల్డ్ ద పాకెట్ రాకెట్ రిప్రజెంట్స్ విచ్ కంట్రీ ఇన్ అథ్లెటిక్స్. సో పాకెట్ రాకెట్ అని పిలువబడే షెల్లీ అండ్ ఫ్రేజర్ ప్రైజ్ ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది? యుఎస్ఏ, జమైకా, కెనడా, గ్రేట్ బ్రిటన్. సో అందరూ అమెరికా అనుకుంటారు, ఎందుకంటే అమెరికా నుంచి చాలా మంది అథ్లెట్స్ ముందుకు వస్తుంటారు కాబట్టి. కానీ ఈమె జమైకా దేశం చెందినటువంటిది. జమైకా కంట్రీకి జమైకా క్యాపిటల్ కింగ్స్టన్ గుర్తుపెట్టుకోండి. మరి షెల్లీ అండ్ ఫ్రేజర్ ప్రైజ్ వన్ ది ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇన్ 100 మీటర్స్ అట్ విచ్ గేమ్స్. తనకి కెరీర్లో షెల్లీ 100 మీటర్ల పరుగులో తన మొదటి ఒలింపిక్ బంగారు పథకాన్ని ఏ క్రీడలో సాధించింది? ఇక్కడ బీజింగ్ 2008 సంవత్సరం బీజింగ్ ఒలింపిక్స్లో సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో రజతం, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో గాయం కారణంగా బయటకు తప్పుకోవడం జరిగింది. 2024 రిటైర్మెంట్ కాబట్టి. సో 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో మొట్టమొదటిగా తన యొక్క 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది ఫ్రేజర్. హౌ మెనీ వరల్డ్ ఛాంపియన్షిప్ 100 మీటర్స్ రైడర్స్ హ్యాజ్ షెల్లీ అండ్ ఫ్రేజర్ ప్రైజ్ వన్? షెల్లీ అండ్ ఫ్రేజర్ ప్రైజ్ ఎన్నిసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ 100 మీటర్ల పరుగు ట్రైల్ గెలుచుకుంది? ఇది గోల్డ్ మెడల్స్ అనమాట అన్నీ కూడా. సో మొత్తం ఎన్ని గోల్డ్ మెడల్ సాధించింది దీంట్లో? 3, 4, 5, 6 మొత్తం ఎంత అంటే 5 అండి. సో 5. సో 2009, 2013, 2015, 2019, 2022 మొత్తం 5 సార్లు ఏమో వరల్డ్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది. మొత్తం 5 సార్లు సాధించింది.
మరి వాట్ ఈస్ ద పాపులర్ నిక్ నేమ్ ఆఫ్ జమైకన్ స్ప్రింటర్ షెల్లీ అండ్ ఫ్రేజర్? గోల్డెన్ గర్ల్, క్వీన్ ఆఫ్ ట్రాక్, పాకెట్ రాకెట్, స్ప్రింట్ దియా. ఏమండి? పాకెట్ రాకెట్, పాకెట్ రాకెట్, పాకెట్ రాకెట్ గుర్తుపెట్టుకోవచ్చు బాగానే. మరి షెల్లీ అండ్ ఫ్రేజర్ క్లాక్డ్ హర్ పర్సనల్ బెస్ట్ 10.6 seconds in 100 meters at which event? తన కెరీర్లోనే ద బెస్ట్ 100 మీటర్ల పరుగు పందాన్ని 10.60 సెకండ్లు పరిగెత్తి రికార్డు సృష్టించింది. తన కెరీర్లోని బెస్ట్ రన్నింగ్ అనమాట ఇది. మరి అది ఎక్కడ అంటున్నాడు? దోహా 2019, లాసెన్ 2021, లండన్ 2012, బెర్లిన్ 2009. ఓకే, సో లాసెన్ లుసాన్నే 2021లో 100 మీటర్ల పరుగు పందాన్ని తన కెరీర్లో ద బెస్ట్ 10.6 సెకండ్స్లో పరిగెత్తి రికార్డు సృష్టించింది షెల్లీ. నెక్స్ట్ వచ్చేసి అరబ్ ఇస్లామిక్ నాటో నిర్మాణం. మరి అరబ్ కంట్రీస్ ఇవన్నీ కూడా కలుపుకొని ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా దాదాపుగా 57 కంట్రీస్ ఉన్నాయి. ఈ యొక్క 57 కంట్రీస్ ఆధ్వర్యంలో నాటోని నిర్మించుకోవాలనేసి వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈజిప్ట్ వేదికగా, కైరో వేదికగా. ఎందుకంటే ఇజ్రాయిల్ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను అందరిని బెదిరిస్తూ ఉంది. ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ మీద, సిరియా మీద అయితేనేమి, రీసెంట్గా ఖతార్ మీద అయితేనేమి. ఈ నేపథ్యంలో ఇక ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా కలుపుకొని మనకు కూడా ఒక నాటోలాగా ఏర్పాటు చేసుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మొత్తం అక్కడ 32 కంట్రీస్ ఉన్నాయి. ఈ 32 కంట్రీస్లో అమెరికా ఉంది, కెనడా కూడా దాంట్లో ఉంది, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. అంటే ఇవేమంటే నాటో అంటే ఏమంటే ఈ యొక్క 32 కంట్రీస్ల మీద ఏ ఒక్క దేశం మీద దాడి చేసినా ప్రతి దేశం మీద దాడిగా భావించి వాళ్ళు ప్రతి మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేది అదే. ఉక్రెయిన్ నాటోలో సభ్యత కోరుకుంటా ఉంది, రష్యా అపోజ్ చేస్తూ ఉంది వద్దనేసి. మరి ఉక్రెయిన్ కోరుకుంటా ఉంది కాబట్టి రష్యా ఏం చేసింది? దాడి చేసింది. ఒకవేళ అదే ఉక్రెయిన్ నాటోలో మెంబర్ అయినంటే ఈ కంట్రీస్ 32 కంట్రీస్ అన్నీ కలుపుకొని రష్యాను దాడి చేసేటివి. ఇది ఒక సైనిక కూటమి యాక్చువల్గా చెప్పాలంటే. సో నాటో అనేది ఒక సైనిక కూటమి. ఇది కంప్లీట్గా నాటో అనేది సైనిక కూటమి. దీనిలో మొత్తం 32 కంట్రీస్ ఉన్నాయి. అన్నీ కూడా కలుపుకొని తమ యొక్క ఆయుధాలు అయితేనేమి, సైన్యాన్ని అయితేనేమి మోహరించుకుంటూ ఉంటాయి. ఏ దేశం మీద దాని దేశం మీద రాకుండా కాపాడుకుంటుంటాయి. ఆ విధంగా ఇవి కూడా మనకు ఐకమత్యం లేదు. మన దగ్గర మంచి డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే అన్ని కూడా అరబ్ కంట్రీస్, ఆయిల్ ప్రోడక్ట్స్ బాగున్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఇరాన్ అయితేనేమి, సౌదీ అయితేనేమి, ఖతార్ అయితేనేమి, యుఏఈ అయితేనేమి. సో మంచి డబ్బులు ఉన్నాయి, మంచి సైనిక చర్య ఉంది, మనం ఎందుకు పెట్టుకోకూడదు అని ఇవి అందరూ కూడా కైరోలో మీటింగ్ కావడం జరిగింది. మరి ఆ యొక్క దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. గతంలో అనేకసార్లు రావడం జరిగింది నిర్మించుకోవాలనేసి. కానీ తమలో ఉన్న విభేదాల వల్ల అవి చేసుకోలేకపోయినాయి. ఎందుకంటే చాలా వరకు ప్రజాస్వామిక కంట్రీస్ కావాలి. ముఖ్యంగా చెప్పిన ఆఫ్ఘనిస్తాన్ ఒక రకమైనటువంటిది, సిరియా ఒక రకమైనటువంటిది, ఇరాన్ ఒక రకం, ఇరాక్ ఒక రకం. అంటే రకరకాలుగా అన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందులో మళ్ళీ షియా వర్గం, సున్నీ వర్గం అనేసి వాళ్ళకి మళ్ళీ సరిపోవు. కొన్ని పేద కంట్రీస్, కొన్ని అత్యంత నిరుపేద కంట్రీస్, కొన్ని మంచి ధనవంత కంట్రీస్. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ఒక కొలిక్కి రాలేకపోతూ ఉన్నాయి. మరి ప్రపంచ అవసరాల దృష్ట్యా ముఖ్యంగా కొన్ని కంట్రీస్ అమెరికా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, కొన్ని ఇజ్రాయెల్కు, కొన్ని వేరే కంట్రీస్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అవసరాల దృష్ట్యా. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒకటి కలుసుకోలేకపోతూ ఉన్నాయి. ఒకవేళ నాటో అంటే ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా నాటోకి ఏర్పడితే భారతదేశం దెబ్బనంటే ఎస్, భారతదేశం మీద కూడా కొంచెం దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ మనం ఎప్పుడు కూడా మన రైవల్స్ కాబట్టి, ఆర్క్ రైవల్స్ కాబట్టి మనం ఎప్పుడు పోటాడు చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క కంట్రీస్ అన్నీ కూడా కలిసినప్పుడు, మొత్తం 57 కంట్రీస్ కలిసినప్పుడు నాకు ధైర్యం ఏమంటే నాకు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు, నా డబ్బు సపోర్ట్ చేస్తారు. ఆ ఉద్దేశంతో ఇండియా మీద సారికి అనవసరంగానే దానికి మనం ఏదో మన మీద రెచ్చిపోతే ఉండే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. ఎటువంటి సపోర్ట్ లేకపోతేనే ఇప్పుడు మన దేశం ఉగ్రవాదం ప్రోత్సహిస్తూ ఉంది. ప్లస్ అది కూడా ఒక అన్వైత దేశం. అంటే మొత్తం అరబ్ కంట్రీస్ ఏదైనా ముస్లిం కంట్రీస్ అయితేనేమి అన్వైత ఉన్నటువంటి ఏకైక దేశం ఏదంటే పాకిస్తాన్, నో డౌట్ అట్ ఆల్. ఇరాన్ ఇంకా తయారు చేసుకుంటూ ఉంది ఒక పక్క, కానీ ఆల్రెడీ ఉన్నది ఏదంటే పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఇండియా దగ్గర కూడా ఉంది. అందువల్ల పాకిస్తాన్ రెచ్చిపోయే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. మిగతా దేశాలు నాకు సపోర్ట్ ఉన్నాయని ఉద్దేశంతో అది వరకు చెప్పాలంటే మనకు దెబ్బనే, మనకే కాదు అన్ని దేశాలకు దెబ్బనే. అందువల్ల అవి కూటమి కట్టే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికైతే మాత్రం ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు మరొక స్టెప్ పడింది. మరి ఇప్పుడు ఇటీవల కాలంలో మళ్ళీ వార్తలకి ఇది రావడం జరిగింది. అరబ్ ఇస్లామిక్ నాటో నిర్మాణం ఖతార్పై ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో తెరపైకి రావడం జరిగింది.
మొత్తం 57 ఇస్లామిక్ దేశాల సమావేశం ఇక్కడ జరిగింది. కానీ అంత సాధ్యం కాకపోవచ్చు అని అంటున్నారు. కారణం ఏంటంటే తమ స్వీయ ప్రయోజనాల దృష్ట్యా. ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఏమో ఇండియాకు దగ్గరగా ఉన్నాయి, కొన్ని కంట్రీస్ ఏమో అమెరికా దగ్గరగా ఉన్నాయి, కొన్ని కంట్రీస్ ఏమో ఇజ్రాయెల్కు, కొన్ని కంట్రీస్ ఏమో చైనాకు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని కంట్రీస్ ఏమో రష్యాకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఒకే కమ్యూనిటీ ఒకే రిలీజన్ అయినప్పటికీ ఖచ్చితంగా సపోజ్ చూసామనుకోండి, పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ పడదు, పాకిస్తాన్కు ఇరాన్కు పడదు. అదేవిధంగా పక్కన ఉన్న కంట్రీస్ ఖచ్చితంగా విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైనా ఇవన్నీ కూడా ఏమంటే వన్ టైప్ ఆఫ్ దాయాదుల పోర్ అని చెప్తున్నాం కదా. సో అన్నీ కూడా కలిసి కట్టడానికి చాలా కష్టం ఇది. ఓకే, మరి 57 ముస్లిం దేశాలు, అందులో 22 అరబ్ కంట్రీస్, లీగ్ ఆఫ్ అరబ్ నేషన్స్ అని కూడా ఉంది మనకు. సో అరబ్ లీగ్ అని ఉంది, దాన్ని లీగ్ ఆఫ్ అరబ్ అంటాం. దాంట్లో మొత్తం 22 దేశాలు అన్నీ కలుపుకుంటే మొత్తం 57 ముస్లిం కంట్రీస్ ప్రపంచంలో ఉన్నాయన్నమాట. ఎక్కడ సమావేశం అయ్యాయంటే ఖతార్ రాజధాని దోహా, నేను టోక్యో అని చెప్పడం జరిగిందా, నేను అనుకున్నాం ఈజిప్ట్ కైరో అనుకున్నాం, కైరో కాదు ఖతార్. ఓకే, ఎక్కడ సమావేశం అంటే ఖతార్ రాజధాని దోహాలో, ఖతార్ రాజధాని దోహాలో వీళ్ళందరూ కూడా సమావేశం కావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ ఒక్క ముస్లిం దేశంపై దాడి చేసినా, ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మీద చేసింది, సిరియా మీద చేసింది, ఖతార్ మీద చేసింది, ఓకే దాడి చేసిన, అది తమ అందరిపై దాడి చేసినట్లేనని సమిష్టిగా సమాధానం చెప్పాలని గట్టిగా హెచ్చరించాయి. కైరో వేదికగా అరబ్ నాటో కార్యాలయం ఏర్పాటు చేద్దామని ఈజిప్ట్ ప్రతిపాదించింది. అప్పుడే లుక్కులు ఉంటాయి. అంటే ఒక పక్క పాకిస్తాన్ ఏముంటుంది, నా దగ్గర అనుభవం ఉంది కదా, నేను ప్రపంచం ముస్లిం నేను లీడ్ చేస్తానంటుంది. ఒక తుర్కియా ఉంది, తుర్కియా ఏమంటుంది, నేను గొప్ప వీరుని అని ఎక్కడ సంఘటన జరిగిన కూడా తన ముందు ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం ఏమైనా జమ్మూ కాశ్మీర్ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా జమ్మూ కాశ్మీర్లో అది ముందుకు వస్తుంది, పాకిస్తాన్ ముందు అది వస్తుంది. అంటే ఒక పక్క వాళ్ళు నేను లీడ్ చేయాలంటాడు, ఒక పాకిస్తాన్ని లీడ్ చేస్తానంటుంది, ఒక సౌదీ అక్కడ డబ్బులు ఉంది కదా అని సౌదీ అంటుంది, యుఏఈ అంటుంది. అట్లా వాళ్ళ మధ్య విభేదాలు చాలా దండిగా ఉన్నాయన్నమాట. మరి కైరో వేదికగా ఏం చెప్తుంది, అరబ్లో నాటో కార్యాలయం ఏర్పాటు చేద్దామని ఈజిప్ట్ ప్రతిపాదించింది. ఈజిప్ట్ రాజధాని కైరో. ఇదేం చెప్తుందంటే అరబ్ నాటో కార్యాలయాన్ని మా దేశంలో ఏర్పాటు చేయాలని చెప్తా ఉంది. ఈ అరబ్ నాటోకు 20,000 మంది సైనికులను నియమిస్తానని చెప్తా ఉంది. సో మా దేశం ఏర్పాటు చేయండి, నేను 20,000 మంది సైన్యం నేను పంపిస్తానని చెప్తా ఉంది. ఈజిప్టియన్ 4 స్టార్, ఓకే ఈజిప్టియన్ 4 స్టార్ జనరల్ కూడా నేను ప్రారంభ కమాండర్ నియమిస్తామని చెప్తోంది. సౌదీ అరేబియా, తుర్కియే, ఇరాను, ఇరాకు, కువైట్, ముఖ్యంగా ఇక ఇరాకు కువైట్కు సరిగా పడదు, ఖతారు, ఈజిప్టు, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ సహా 50కి పైగా 57 దేశాలు అరబ్ నాటోలో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముస్లిం దేశాల అతిపెద్ద బలహీనత ఏమంటే వారి వద్ద తగిన సైన్యం లేకపోవడం కాదు, సైన్యం ఉంది, డబ్బులు ఉంది, సైన్యం ఉంది, కానీ అంతర్గత కలహాలు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, అదే మాదిరిగా సున్నీ ప్రాబల్యం సౌదీ అరేబియాలో ఎక్కువగా ఉంటే షియా ప్రాబల్యం ఇరాన్లో ఉంది. అంటే మళ్ళీ ఇక సున్నీలకు షియాలకు మళ్ళీ పడదు. సో అందువల్ల అవి ఎప్పుడు కూడా పరోక్షంగా డైరెక్ట్గానే వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే, ఒకసారి ఇక 50 కంట్రీస్ ముస్లిం కంట్రీస్ యొక్క క్యాపిటల్ సార్ చూద్దాం. ఎందుకంటే చెప్పినాం కదా ముందుగానే, సో ఉత్తమ్ అకాడమీ అంటేనే మీరు అన్ని దేశాల యొక్క రాజధానులు మీ మైండ్కి వెళ్ళిపోవాలా. ఏ దేశం వచ్చినా కూడా దానికి అంటే దేశం వస్తే క్యాపిటల్ అనేది ఉత్తమ్ అకాడమీని ఫాలో అయ్యేందుకు నేర్చుకోపెట్టుకోవాలా. మరి మొత్తం ఈ యొక్క ప్రపంచంలో 50 ముస్లిం కంట్రీస్ ఉన్నాయని చెప్పడం కదా, ఇక 50 ముస్లిం కంట్రీస్ ఏంటివి, వాటి యొక్క రాజధాని ఏంటి ఒకసారి చూద్దాం, నేర్చుకుని ఇవన్నీ కూడా. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి కాబూల్, ఇక్కడ తాలిబాన్, అక్కడ ఎలక్షన్స్ ఏముండవు, తాలిబాన్ ఇక రాజ్యం వెళ్తూ ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి కాబూల్, అల్బేనియా తిరానా, అల్జీర్స్. నేను చెప్తున్నాను ఇక 57 కంట్రీస్లో మీరు నన్ను 50 కంట్రీస్లో నేను ఖచ్చితంగా చెప్పగలను డైరెక్ట్గా. ఒక 5 మంది మిస్ అయ్యే అవకాశం ఉండదు, కానీ మినిమం అయితే 50 కంట్రీస్ అయితే నేను ఐడెంటిఫై చేయగలను. మీరు కూడా ఆ విధంగా నేర్చుకోండి, తప్పు కాదు. ప్రతి కంట్రీ, దేశంలో ప్రతి కంట్రీ దాని క్యాపిటల్ మనం అనుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ ఏముండదు. సో మనం కరెంట్ అఫైర్స్ డైలీ చేయడం వల్ల ఏదో ఒక రోజు ప్రతిరోజు కొన్ని కంట్రీస్ వస్తూ ఉంటే దాన్ని చూస్తూ పోతే ఖచ్చితంగా మనకు వితిన్ 6 monthsలోనే మనకు అన్ని కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ మీద మనకు మంచి అవగాహన మనకు రావడం జరుగుతుంది మిత్రమా. అల్జీర్స్, అజర్బైజాన్ బాకు, అజార్ దగ్గర ఏముంది, బాకు ఉంది, అజార్ దగ్గర బాకు ఉంది, అజారుద్దీన్ దగ్గర మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అజర్బైజాన్ బాకు, బహ్రెయిన్ మనామా, లైక్ పనామా లాగా, పనామా సిటీ, ఇది వచ్చేసి బహ్రెయిన్కి వచ్చేసి మనామా. బంగ్లాదేశ్ ఢాకా, మన దేశం పక్కనే ఉంది, ఢాకా, కరెన్సీ టాకా, క్యాపిటల్ ఏమో ఢాకా, కరెన్సీ ఏమో టాకా అని గుర్తుపెట్టుకోండి. బెనిన్, పోర్ట్ నోవో, ఓకే, బ్రూనై,
బందార్ శైరి బెగవాన్, బుర్కినా ఫాసో అవుగాడౌగా పిల్ల పేరు ఉందని బుర్కినా ఫాసో అవుగాడౌగా, బుర్కినా ఫాసో అవుగాడౌగా, క్యామరూన్ యాండే. ఒకసారి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ కాబుల్, అల్బేనియా పలకండి మీరు కూడా, తిరానా, అల్జీరియస్ పలకండి తప్పేం కాదు, అజర్బైజాన్ బాగా ఉంది, బహ్రెయిన్ మనామా, బంగ్లాదేశ్ ఢాకా కరెన్సీ ఢాకా, బెనిన్ పోర్ట్ నోవో, బ్రూనై బందర్ దస్ సెరి బెగవాన్, బుర్కినా ఫాసో అవుగాడౌగా, క్యామరూన్ యాండే, చాద్ డజామెనా, క్యామరోస్ మొరోని, జిబౌటి సిటీ, ఈజిప్ట్ కైరో చాలా ఇంపార్టెంట్ కైరో, గ్యాబన్ లిబ్రవెల్లే, గాంబియా బంజుల్, గయానా కొనాక్రీ, గినియా బిస్సౌ, గయానా జార్జ్ టౌన్, ఇండోనేషియా జకార్తా. వన్స్ అగైన్, చాద్ జమానే, క్యామరోస్ మొరాని, జిబౌటి సిటీ, ఈజిప్ట్ కైరో, గెబాన్ లిబ్రవెల్లే, గాంబియా బింజోల్, గినియా కొనాక్రీ, గినియా బిస్సౌ వచ్చేసి బిస్సౌ, 2 కంట్రీస్ డోంట్ కన్ఫ్యూజ్. సో గినియా వచ్చేసి కొనాక్రే, మరి గినియా బిస్సౌ వచ్చేసి బిస్సౌ. గయానా వచ్చేసి మనకు జార్జ్ టౌన్, ఇండోనేషియా జకార్తా. మరి చూస్తే ఇరాన్ టెహరాన్, ఇరాక్ బాగ్దాద్, ఐవరీ కోస్ట్ ఎముసోక్రో, ఓకే ఎముసోక్రో, జోర్డాన్ అమ్మన్, జోరుగా అమ్మ కొడతాది, జోర్డాన్ అమ్మన్, కజకిస్తాన్ నూర్ సుల్తాన్, కువైట్ సిటీ, కిర్గిస్తాన్ బిషెక్, లెబనాన్ బీరూట్, లిబియా ట్రిపోలి, మలేషియా కౌలాలంపూర్. వన్స్ అగైన్, ఇరాన్ టెహ్రాన్, ఇరాక్ బాగ్దాద్, ఐవరీ కోస్ట్ ఓకే ఎమోసోక్రో, జోర్డాన్ అమ్మాన్, కజకిస్తాన్ నూర్ సుల్తాన్, కువైట్ సిటీ, కిర్గిస్తాన్ బిషెక్, లెబనాన్ బీరూట్, లిబియా ట్రిపోలి, మలేషియా కౌలాలంపూర్. మాల్దీవ్స్ మాలి, సో మాలే ఇది మాలి కంట్రీ, బమాకో. దెన్ మారిటేనియా వచ్చేసి నోక్రాచోట్, మొరాకో రాబాట్. దెన్ మొజాంబిక్ మపుటో, నైగర్ నైమే, నైజీరియా అబూజా, ఒమన్ మస్కట్, పాకిస్తాన్ ఇస్లామాబాద్, పాలస్తీన్. వన్స్ అగైన్, మాల్దీవ్స్ మాలి బొమాకో, దెన్ మారిటేనియా నోకాచోట్, మొరాకో రాబాట్, మొజాంబిక్ మపుటో, నైగర్ నైమే, నైజీరియా అబూజా, ఒమన్ మస్కట్, పాకిస్తాన్ ఇస్లామాబాద్, దెన్ పాలస్తీన్. ఖతార్ దోహా, ఇప్పుడు జరిగిన సమావేశం ఎక్కడ? ఖతార్ దోహా, సౌదీ అరేబియా రియాద్, సెనగల్ ఢాకా, దెన్ సిరియా లియానో, ఓకే ఫ్రీటౌన్, సోమాలియా మొగదిషు, సూడాన్ ఖార్టూమ్, సురినామ్ పరమారిబో, సిరియా డమాస్కస్, సిరియా మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది, సిరియా డమాస్కస్, తజికిస్తాన్ దుషాంబే, టోగో లోమే. సో వన్స్ అగైన్, ఖతార్ దోహార్, సౌదీ అరేబియా రియాద్, సెనగల్ ఢాకా, సిరియా లియోన్ ఫ్రీటౌన్, సోమాలియా మొగదిషు, సూడాన్ ఖార్టూమ్, సురినామ్ పరిమారిబో, సిరియా డమాస్కస్, తజికిస్తాన్ దుషాంబే, దెన్ టోగో లోమే. సో తునిషియా తునిస్, టర్కీ అంకారా, దీన్ని టుర్కీ అని కూడా అంటాం ఇప్పుడు, టర్కీ అంకారా, దెన్ తుర్కమెనిస్తాన్ అషాగాబాద్, ఉగాండా కంపాలా, అందరూ జుట్టు కంపలాగా ఉంటుంది ఉగాండాలో. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి, ఉజ్బెకిస్తాన్ తాస్కెంట్ ఒప్పందం జరిగింది మనకు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాస్కెంట్లో అగ్రిమెంట్ ఎవరి మధ్య జరిగింది? భారతదేశానికి పాకిస్తాన్ మధ్య తాస్కెంట్ ఒప్పందం జరిగింది, తాస్కెంట్ అగ్రిమెంట్ జరిగింది. యమన్ సనా, యమన్ వచ్చేసి సనా. ఓకే, తునిస్,
టర్కీ అంకారా, తుర్క్మెనిస్తాన్ ఆషాబాద్, ఉగాండా కంపాలా, యుఏఈ అబుదాబి, ఉజ్బెకిస్తాన్ తాస్కెంట్, యమన్ సనా, యమన్ వచ్చేసి సనా. ఇవన్నీ కూడా ముస్లిం కంట్రీస్కు సంబంధించినటువంటి కంట్రీ క్యాపిటల్స్. ఇక 57 కంట్రీస్తో కలుపుకొని వాళ్ళు ముస్లిం నాటో ఏర్పాటు చేసుకోవాలనేసి భావిస్తున్నారు. మరి ముస్లిం నాటో అనేది ఏర్పాటైతే ఇండియాకు పాకిస్తాన్ మధ్య కొంచెం విభేదానికి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే రెచ్చిపోతూ ఉంది. ఇంకా ఇవన్నీ కూడా కలిపితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ రెచ్చిపోయి ఇండియా మీద చీటికి మాటికి పైకి లేచే అవకాశం ఉంది. బట్ ఏదైనా సరే ఎంత ఇబ్బంది వస్తే మనైతే భయపడిన అవసరంలే. మన శక్తి మనకు ఉంటుంది, మన సపోర్ట్ మనకు ఉంటుంది. ఓకే, మరి ఇటీవల వార్తల్లో నిలిచిన వైష్ణోదేవి ఆలయం ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ మిత్రులు, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వైష్ణోదేవి ఆలయం ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. అనేక మార్లు ఎగ్జామ్ దీన్ని అడగడం జరిగింది. కాశ్మీర్లోని ఇక్కడ రియాసీ జిల్లాలో ఉంది. ఎక్కడుంది? రియాసీ జిల్లాలో ఉంది. అయితే రియాసీ జిల్లాలో ఉన్నటువంటి వైష్ణోదేవి ఆలయం ఉంది కదా, అది ఏ పర్వతాల్లో కొలువై ఉంది? ఏ పర్వతాలు? ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ అడుగుతారు. సో వైష్ణోదేవి ఆలయం ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో. ఏ జిల్లాలో? రియాసీ జిల్లాలో. కానీ మనం బిట్టు ఎట్లా అడుగుతారంటే, ఈ ప్రజెంట్ ఎట్లా వచ్చినారంటే, ఈ యొక్క బిట్టు ఇంపార్టెంట్ మనం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ యొక్క ఏ బిట్టు ఇంపార్టెంట్, నేను ఏది అడిగితే చేయలేరు అట్లా అడుగుతున్నారు. మరి ఏ పర్వతాల్లో ఉంది అంటున్నారు. ఏ పర్వతాలు అంటే త్రికూట పర్వతాలు. త్రికూట పర్వతాలు. ఇక మనకి శ్రీశైలం, మనకు వెంకటేశ్వర స్వామి నాడు శేషాచల కొండలు. సో ఆ విధంగా ఏ పర్వతాలు? త్రికూట పర్వతాల్లో ఉన్నాయి. ఒక బిడ్డ చూస్తే ఇటీవల వార్తలు నిలిచిన వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఏ పర్వతాలు కొలువైంది? కైలాస్ పర్వతాలు, త్రికూట పర్వతాలు, త్రిశృంగ పర్వతాలు, కురుంగ పర్వతాలు అంటే చెప్పాలి త్రికూట పర్వతాలు అని చెప్పాలి. సో ఈ విధంగా మనకు చాలా బాగుంటుంది మిత్రులు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఒకవేళ మన కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, రైల్వేస్, ఎస్సీ, పొలిటిక్స్ ఏదైనా సరే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి మీకు ఎక్సలెంట్గా మీకు అందిస్తూ ఉన్నాం. నచ్చితే మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా CA బ్రహ్మాస్త్ర 360 అనే కోర్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, పర్చేజ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.